గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవయ్యా. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. అమ్మ కన్నాది, అమ్మను మించిన దైవం లేదను. ఈ ప్రపంచం, ఈ సమాజం తల్లికి మొదటి స్థానం, తండ్రికి రెండవ స్థానం, విద్యను నేర్పించిన గురువుకు మూడో స్థానం ఇచ్చింది. కానీ మొత్తం అందరినీ ఈ విశ్వాన్ని కలిగించి గర్భములో నిర్మించిన ఆయనకు చివరి స్థానమా? ఎంత సిగ్గు చేయు. అదేనా దేవునికి ఈ మానవ సమాజం చూపించే కృతజ్ఞత? తప్పు చేస్తుంది ఈ సమాజం. ఇదిగో ఈ జ్ఞానం లోపించడం వలనే తల్లే గొప్పదనుకుంటుంది. తల్లి దీవెనలు అంటున్నారు, తల్లిదండ్రుల దీవెనలు అంటున్నారు, గురువుల దీవెనలు అంటున్నారు. కానీ నీ దేవుడు దీవెన వలన ఈ రోజు నీ ముక్కులో ఆడుతున్న శ్వాస, నీ కొట్టుకుంటున్న గుండెలోని రక్తం, నీ ఊపిరి, నీ జీవం, అది ఎవరి వలనో తెలుసా? సాక్షాత్తు నీ కన్న తండ్రిని అనుగ్రహించడం వలన ఈ రోజు కోట్ల మంది బ్రతకగలుగుతున్నారు, జీవించగలుగుతున్నారు. ఒక్కసారి ఆ ఊపిరిని ఆయన ఆపేస్తే ఒక క్షణం నువ్వు బ్రతకలేవు. ఒక గడియ, నాట్ ఈవెన్ ఎ సెకండ్ బ్రతకలేవు నువ్వు.